విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ లో ల్యాడిల్లో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులు విశాఖలోని 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న కార్మికులను సిపిఎం నేతల బృందం పరామర్శించారు. మృతుల బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారాన్ని ఇప్పించి వారికి న్యాయం చేయాలంటూ సిఐటియు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై సిపిఎం నేతలు ఇప్పటికే క్షతగాత్రులను పరామర్శించేందుకై విశాఖలోని 7 హిల్స్ హాస్పిటల్కి అయితే సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సిపిఎం నేతలైతే పూర్తి స్థాయిలో ఎవరైతే మృతులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ అలాగే క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఆందోళనకైతే దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఈ దుర్ఘటన అంటే అధికారులు కావచ్చు, ఆ యాజమాన్యం కావచ్చు, ఎటువంటి నిర్లక్ష్య లోపము మీకు కనిపిస్తుంది? క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే? స్టీల్ ప్లాంట్లో జరిగింది ఘోరమైన దుర్ఘటన. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. చనిపోయిన వారి కుటుంబాలకి సిఐటియు రాష్ట్ర కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. అలాగే గాయాలతో, తీవ్ర గాయాలతో, ప్రాణాలతో పోరాడుతున్న ఇదే హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు, చూసొచ్చాం. ఆ పోరాడుతున్న వాళ్ళని ధైర్యంగా, వాళ్ళ కుటుంబాలను కూడా ధైర్యంగా ఉండమని చెప్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రమాదం జరగడానికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం చేసిన హత్యలుగానే వీటిని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంగా రాతపూర్వకంగా యూనియన్లుగా, సిఐటియుగా ఇటువంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇచ్చిన నిర్లక్ష్యం వహించారు. దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. అవసరమైన సిబ్బందిని లేకుండా దాదాపు 7,000 మందిని తొలగించారు. నిపుణులైన సిబ్బందిని తొలగించారు. దీనికి కారణం, అది కూడా కారణం, ఇవాళ కార్పొరేటర్ల సేవ తప్ప ఈ సమాజంలో సంపద సృష్టిస్తున్న కార్మికుల సంగతి ఈ ప్రభుత్వాలకి పట్టడం లేదు. దీనికి బాధ్యత వహించాల్సిన వాళ్లే. చనిపోయిన కుటుంబాలందరూ కూడా ప్రతి ఒక్కరికి కనీసం ₹1 కోటి నష్టపరిహారంగా చెల్లించాలి. మోడీ గారు ప్రకటన చేశాడు 2 లక్షలని. ఆయన అంటే ప్రాణాల విలువ, మీ ప్రాణాల విలువ 2 లక్షలు అని అడుగుతూ ఉన్నాం. అంటే కార్మికుల ప్రాణాలు అంత తేలిగ్గా కనపడుతున్నాయా మీకు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేడే సందర్భంగా శ్రమకి గౌరవం అనుకుంటూ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చింది. శ్రమకి గౌరవం అంటే కార్మికుల ప్రాణాలు గాలి కొదలడం కాదు. నిజంగా మీకు గౌరవం ఉంటే కనుక దీని మీద ఆడిట్ జరిపించండి, సేఫ్టీ ఆడిట్. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి. దీనికి దోషులను తేలిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇప్పటికైనా మీరు చెప్తున్నది ఏంటంటే, ఇవాళ చెప్తుంది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈ అభివృద్ధి ఎవరి వల్ల వస్తుంది? కార్మికుల వల్ల అభివృద్ధి వస్తుంది తప్ప పెట్టుబడిదారుల వల్ల అభివృద్ధి రాదు. కాబట్టి కార్మికుల యొక్క సంక్షేమం కోసం చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. డిప్యూటీ సీఎం లోకేష్ గారు ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. వాళ్ళు వచ్చి ప్రమాదాలు జరిగినప్పుడు వచ్చి కన్నీరు కార్చడం కాదు. నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే కనుక ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోండి, కార్మికుల ప్రాణాలు కాపాడండి అని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తాం. మరోవైపు ఈ క్షతగాత్రులను పరామర్శించడానికి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు పరామర్శించారు. అక్కడ పొజిషన్ ఏ విధంగా ఉంది? టెక్నికల్ ఇష్యూ అంటే ఈ ప్రమాదానికి గల కారణాలు, టెక్నికల్ ఇష్యూ ఏమనుకుంటున్నారు? పునరావృతం కాకుండా ఇలాంటి ప్రమాదాలు ఎటువంటి చర్యలు చేపట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ఏంటి ఒక నేత? నేను 3 అంశాలు ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాను. ఒకటి, ప్రమాదానికి కారణం ప్రభుత్వం, వాళ్లే బాధ్యత వహించాలి. సంవత్సరం నుంచి స్కిల్డ్గా ఉన్న కార్మికులను తొలగించారు. అలాగే రా మెటీరియల్, నాసిరకం రా మెటీరియల్ దీనికి వాడుతూ ఉన్నారు. ఇతర అప్గ్రేడేషన్ చేయలేదు. నిధులు ప్యాకేజ్ అన్నారు తప్ప ఫ్యాక్టరీ అప్గ్రేడేషన్ దాన్ని ఉపయోగించలేదు. పైగా కార్మికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మెడ మీద కత్తి పెట్టి పని చేయించుకునేటువంటి పరిస్థితిని సృష్టించారు. ఇది చాలా ప్రమాదకరమైన ప్లేసు. అటువంటి చోట స్ప్రెడ్ అయిందంటే ఖచ్చితంగా రా మెటీరియల్ యొక్క దీనివల్లే జరిగింది. దానికి వాళ్ళు బాధ్యత వహించాలి. రెండోది, ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి మెరుగైన వైద్యం కల్పించాలి. బతుకున్న వాళ్ళకి దేశంలో అంతర్జాతీయంగా ఎక్కడున్న వీళ్ళంతా అంతర్జాతీయవాదులు కదా, విదేశీ పెట్టుబడులు అయితే తెస్తుంటారు కదా, విదేశీ నిపుణులు కూడా రప్పించండి. కార్మికుల ప్రాణాలు విలువైనవి. దేశం కోసం చనిపోయారు వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు వీళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఎక్స్పర్ట్లు తీసుకొచ్చి ఇక్కడే మంచి వైద్యం చేయించాలి. వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. ఎక్కడో ఉగ్రవాదులు చనిపోయిన దానికి అక్కడ 10 లక్షలు, 10 లక్షలు ప్రధానమంత్రి ఇస్తే ఇప్పుడు 2 లక్షలు అంటున్నాడు. కందుకూరులో ఫ్యాక్షనల్ దగ్గర చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు స్పెషల్ జీవో ఇచ్చారు. మరి వీళ్ళ ₹1 కోటి ఎందుకు ఎవరు? ఎల్జీ పాలిమర్స్లు ఇచ్చారు కదా, ₹1 కోటి ఇవ్వాలి. ఇది మా డిమాండ్. అలాగే విచారణ, దీనికి ఇటువంటి జరగకుండా, పునరావృతం జరగకుండా ఉన్నట్టు ఎక్స్పర్టుల చేత విచారణ వేయాలి.
మొత్తం మీద చూసుకుంటే కనుక ఈరోజు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో ఇక్కడ పూర్తి స్థాయిలో వామపక్ష నేతలు ఏదైతే సిపిఎంకి సంబంధించిన సిఐటి నాయకులు పూర్తి స్థాయిలో ఇక్కడ క్షతగాత్రులకు న్యాయం చేయాలి. అలాగే ఎవరైతే మృతుల బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹1 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంట్ ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ కమిటీ అయితే వేసింది. బొకారో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ అయితే వేసింది. 15 రోజుల్లో దీనికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మీద ఇక్కడ స్టీల్ ప్లాంట్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసి వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మొహమ్మద్ శ్రీధర్ HMTV విశాఖ నుంచి.